చచ్చిపోయిన మీ అన్నకి చెల్లెలుగా ఆలోచిస్తుండావే కానీ వాడి భార్యగా ఆలోచిస్తుండావా నువ్వు? ఈ ఇంటి కోడలుగా ఆలోచిస్తుండావా నువ్వు? దుర్గా, నీ మనసులో నా తమ్ముడే యాక్సిడెంట్ చేశాడన్న కోపం ఉంటే వాడి తరపున నేను నీకు క్షమాపణ చెప్తాను. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటా. అర్జునా, రేయ్, బుద్ధుందా లేదా నీకు? ఎందుకు కాళ్ళు పట్టుకోవాలి? నా తమ్ముడు తప్పు చేస్తే నేను తప్పు చేసినట్టే కదత్తా. ఏయ్, చాలే నోర్ముయ్. ఇప్పుడు నేనేమీ మాట్లాడలేదంటే చిరంజీవిని బయటకు తీసుకురావడం నాకిష్టం లేదని అర్థమైపోతుంది. నేను ఇంటికి ఎందుకు వచ్చాననేది అర్థమైపోతుంది. ప్రస్తుతానికి నేను తప్పించుకోవాలంటే కేసు విత్డ్రా చేసుకుంటానని చెప్పాలి. తప్పదు. ఏమ్మా దుర్గా, వీడు కాళ్ళు పట్టుకుంటే నీకు సంతోషమా? వాడంత బాధపడతా ఉంటే కూడా ఏమీ మాట్లాడకుండా అట్టే నిలబడినావో? అసలు నన్నేం మాట్లాడినివ్వరా మీరు? ఎందుకు మీరు నన్ను ఇలా అపార్థం చేసుకుంటారు? ఆయన బాధపడితే నాకు సంతోషం అని మీకెవరు చెప్పారు? మామయ్య గారి గౌరవం గురించి మీరేనా ఆలోచించేది? ఈ ఇంటి కోడలుగా నేను ఆలోచించనా? ఏమండి, ఎందుకు ఎందుకు అందరి ముందు నన్ను చెడ్డదాన్ని చేస్తున్నారు? ఆ కేసు ఎలా విత్డ్రా చేసుకోవాలా అని ఆలోచిస్తున్నాను. నా మౌనాన్ని మీ ఇష్టం వచ్చినట్టుగా అర్థం చేసుకొని నన్నెందుకు దోషం చేస్తున్నారు? నిజంగా మా అన్నయ్య చనిపోయిన విషయం నా మనసులో ఉండుంటే నేను అసలు ఇంటి కోడలుగా వచ్చేదాన్నే కాదు. జరిగిందేదో జరిగిపోయింది. అనుకోకుండా జరిగిపోయిన దాంట్లో ఎవరిది మాత్రం తప్పని చెప్పగలం? అదేమీ కావాలని చేసింది కాదు కదా. ఆ విషయం నాకు తెలుసు కదా. మీరు చెప్పినా చెప్పకపోయినా నేను ఈ కేసుని విత్డ్రా చేసుకుంటాను. ఈ ఇంటి కోడలుగా అది నా బాధ్యత. ఈ ఇంటి పరువు పోతే నా పరువు పోయినట్టు కాదా? మీరేం దిగులు పడకండి. నేను ఈ కేసు విత్డ్రా చేసుకుంటాను. ఈ మాట చాలు, ఈ మాట చాలమ్మా. అన్నా, అన్నా. చాలా థ్యాంక్స్ దుర్గా. అన్నా, ఓ అన్నా, మన దుర్గా కేసు విత్డ్రా చేసుకుంటానని చెప్పుండాదిలే. ఇంకేం కాదులే. పోలీస్ స్టేషన్కి పోయి ఆ పాప విత్డ్రా చేసుకున్నదంటే మన అబ్బోడు వచ్చేస్తుడు. మావయ్య గారు, అప్పుడు ఏదో అలా జరిగిపోయింది. దానికోసం నేను మన ఇంటి పరువు పోయే పరిస్థితి ఎందుకు తీసుకొస్తాను? నేను కేసు విత్డ్రా చేసుకుంటే చాలు కదా. చిరంజీవి బయటకు వచ్చేస్తాడు కదా. ఇదేంటి ఇలా ప్లేట్ మార్చేసింది? ఇది కేసు విత్డ్రా చేసుకోదు. చిరంజీవి జైలుకు వెళ్తాడు. ఆ తర్వాత వీళ్ళని ఒక ఆట ఆడుకోవచ్చు అనుకుంటే మొత్తం మారిపోయింది. అమ్మ విజయ, మన వాడికి పోయి కేసు విత్డ్రా చేసుకునేసరికి చాలా టైం అవుతాది. బిన్న పొయ్యి వాడికి క్యారేజ్ కట్టుకురా, లేదంటే అబ్బోడు తిండికి అల్లాడిపోతాడు. వాడు ఎప్పుడు తిన్నాడో ఏమో. బిన్న తీసుకునిరా. అలాగేనండి. అక్క మనసులో చిరంజీవి మీద కోపం ఉందన్న విషయం నాకు తెలుసు. ఇప్పుడు తనంతట తానే కేసు విత్డ్రా చేసుకుంటాను అంటుంది. నిజంగానే చేసుకుంటుందా, లేదంటే ఇంట్లో వాళ్ళ సంతోషం కోసం అలా చెప్పిందా?
ఎస్ఐ గారు, నేను చూసుకుంటానని చెప్పాను కదమ్మా, మళ్ళీ ఎందుకు వచ్చావు? అన్నం తీసుకొచ్చానయ్యా. ఎవరికి? స్టేషన్లో ఉన్నాడుగా, వాణ్ణి వదిలిపెట్టి ఇంట్లో ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. నా బిడ్డని చంపినోడిని నా చేతులతోనే చంపాలన్నది నా ఆశ. అందుకే ఈ అన్నంలో వాడి చావుని కలుపుకొనొచ్చాను. మీకెందుకు శ్రమ? ఎలాగైనా ఈ అన్నం వాడు తినేటట్టు చెయ్యండి. వాడు చచ్చి ఊరుకుంటాడు. నా పగ తీరుతుంది. తీసుకోండయ్యా. ఏ రామారావు, సార్, ఈ క్యారేజ్ తీసుకెళ్ళి సెల్లో వేసాం కదా, వాడికి ఇవ్వు. అలాగే సార్. మీరు బయలుదేరండమ్మా. ఓయ్, ఇలా రావయ్యా. ఏంది సార్? ఇదిగో తీసుకో. ఏంది సార్ ఇదే? ఆ? అన్నం పొట్లం కదా వస్తుంది, బాక్స్ వచ్చి ఉండదేమి? నీ గురించి ఇంట్లో చేయించి తీసుకొచ్చా, తిను. ఈ పొద్దేమో చికెన్ బిర్యానీయో మటన్ బిర్యానీయో తిందాం అనుకుంటే మీరేంది సార్ ఎట్ట తెచ్చున్నారు? సరే, తినే అన్నాన్ని కాదనకూడదు, ఎట్టదేండి.